బ్రేక్ న్యూస్. జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు నేతలు. పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తారా, ఓయూ నేత పృథ్వీరెడ్డి హస్తం పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. దేవరుప్పల మండలం నిర్మాల గ్రామం నుండి 120 మంది కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ లో చేరారు. ఝాన్సీ రెడ్డి తీరు వల్లే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. నేను ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ వస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తారని రేవంత్ రెడ్డి గారు బాగా ఆశ పెట్టారు. అందుకే మనం 420 ఆర్మీలను ఒక కార్డు కొట్టించాం. అది ఇంటింటికి మీరు ఇవ్వాలి. ఇంటింటికి ఇస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, గత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఈ 2 ఏళ్ల పరిపాలన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, మోసపూరిత మాటలు కూడా ప్రజలకు మళ్ళొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అసెంబ్లీ ముందర మీకు తెలిసి ఉంటుంది, కాలిపోయిన మోటార్లు, కాలిపోయిన స్టార్టర్లు, ఎండిపోయిన వరి. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, మనం చూస్తున్నాం ఇటు హస్తం పార్టీని వీడి మరి ఇటు బీఆర్ఎస్ లో కొంతమంది నేతలు జాయిన్ అవుతూ ఉన్నారు. సో అసలు ఏం జరిగిందనుకోవచ్చు? ఈ అంశం ఇటు హైకమాండ్ దృష్టికి చేరిందా? కొద్ది నెలల నుంచి కూడా అటు పాలకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకి వలసల పర్వం కొనసాగుతుంది. గత నెల రోజుల క్రితము దేవరుప్పల మండలం లోపల దాదాపు 4 గ్రామాల నుంచి 500 మంది పైగా కాంగ్రెస్ శ్రేణులు రాజీనామా చేయించి మాజీ మంత్రి ఎర్రబెల్లి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే గత కొన్నేళ్ల నుంచి కూడా పాలకుర్తి నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్, వలస వచ్చిన కాంగ్రెస్ వాదులంటూ కూడా 2 వర్గాలుగా విడిపోయాయి. అక్కడ ఝాన్సీ రెడ్డి వలస వచ్చిన వాళ్లకు, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు, ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడంతో కూడా 2 వర్గాలుగా విడిపోయి ఝాన్సీ రెడ్డిపై హైకమాండ్కి ఇప్పటి వరకు దాదాపు 5 సార్లు ఫిర్యాదు చేశారు. అయినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఇక ఝాన్సీ రెడ్డి తీరుతో వేయగలమనుకున్నటువంటి నేతలంతా కూడా రాజీనామాల బాట పట్టారు. గత పోయిన నెలలో కూడా దాదాపు కొడకండ్ల మండలం 5 గ్రామాల నుంచి మండలాధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామంలో యువజన నేతలుగా ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా రాజీనామాల పర్వం పట్టి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రివిజన్తో ఈ సమయంలోనైనా కార్యకర్తలను, శ్రేణులందరినీ కలుపుకోవాల్సినటువంటి ఝాన్సీ రెడ్డి తమను పట్టించుకోవట్లేదు, తను కనీసం తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు, దీంతో పార్టీలో ఉండలేమంటూ కూడా కొడకండ్ల, అదేవిధంగా తొర్రూరు మండలకు సంబంధించిన నేతలంతా కూడా రాజీనామా చేసి మరి ఈ రోజున ఉదయం ఎర్రబెల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతో ప్రచారం నిర్వహిస్తున్న సమయం లోపల ఈ యొక్క నిర్మల గ్రామానికి సంబంధించినటువంటి కీలక నేతలు, గ్రామ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న వ్యక్తులు మొదలుకొని అటు బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షుల సార్తో పాటు ఓయూ నేత, నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నేత పృథ్వీరెడ్డి కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీని వీడి ఎర్రబెల్లి సమక్షం లోపల బీఆర్ఎస్ జెండా కప్పుకోవడం జరిగింది. ఇక వీళ్ళంతా కూడా అక్కడ ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే యొక్క పోకడతోనే మేము విసుగలేకపోతున్నాము, స్థానికంగా ఉన్నటువంటి నేతలను ఇబ్బంది కూడా పట్టించుకోవట్లేదు, ఎన్నికల సమయం వచ్చినప్పటికీ కూడా కనీసం ప్రజల వద్దకు రావడం కానీ, నేతలను పిలిచి అసలు ఏం జరుగుతున్నటువంటి సమాచారం తీసుకోవడం కానీ చేయట్లేదు. సో తమకు వెళ్ళలేనప్పుడు పార్టీలో ఉండలేమంటూ కూడా అందుకే బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నామంటూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే నేతలు అంటే యువ నాయకుల విషయం పక్కన పెడితే స్థానికంగా పనిచేసే మహిళా నేతలంతా కూడా తమ ఒక మహిళ అయ్యింది, తాను వచ్చి గెలిస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, తమకు మంచి అవకాశాలు వస్తాయని భావించిన మహిళా నేతలంతా కూడా ఈ రోజున ఝాన్సీ రెడ్డి తీరుతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఝాన్సీ రెడ్డి అసలు తమ దగ్గర ఉంటే పూర్తిగా నియోజకవర్గం కూడా అసలు అభివృద్ధి కామర దూరంలో పోతున్నందుకు కూడా గత కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ రావడం, మరి 4 రోజుల లోపల నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్న నేపథ్యం లోపల ఈ యొక్క కాంగ్రెస్ కీలక నేతలు, మహిళా నేతలంతా కూడా పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి రావడం, అది ప్రతిపక్ష పార్టీలోకి రావడం అనేది కూడా చాలా సంచలనమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక దీనిపై కూడా పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. సో ఈ నేపథ్యంలో కూడా పార్టీ మారడం తప్ప తనకు వేరేటువంటి ఆల్టర్నేట్ లేనటువంటి ఆలోచనలో సీనియర్ కాంగ్రెస్ నేతలు, మహిళా నేతలు, ఎన్నికల లోపల కష్టపడేటువంటి నేతలంతా కూడా ఉన్నారు. సో రాబోయే రోజుల లోపల కూడా ఇదే ఆసరాగా చేసుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి కూడా
గ్రామాల వారీగా దాదాపు ఒక్కొక్క గ్రామం నుంచి కీలక నేతలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించి సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఇక దీనిపై జాన్సీ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడము, అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలతో కనీసం మాట్లాడే ప్రయత్నం చేయకపోవడము, ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తే పార్టీని సస్పెండ్ చేస్తానని చెప్పి బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉండి మాకు ఏం లాభం అంటే కూడా తీవ్ర నిరాశతో అయితే నేతలు అయితే ఉన్న పరిస్థితిలో మొత్తానికి ఈ రోజున పంచాయతీ ఎన్నికల మొదల్లోనే ఇట్లాంటి దాదాపుగా నిర్మల గ్రామం మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసే విధంగా ప్రస్తుతం ఎర్రబెల్లి స్కెచ్ వేసిన నేపథ్యంలో మరి ఝాన్సీ రెడ్డి స్పందించకపోతే మిగతా గ్రామాల మండలాల నుంచి కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అధిష్టానం దృష్టికి పెట్టకపోతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల లోపల 0 సీట్లు అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక చర్చ వచ్చి, సో దీనిపై అధిష్టానం స్పందిస్తుందా లేదా అని చూడాల్సి ఉంది ఈ ప్రశ్న. అయితే వేణు ఇప్పటికే చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే నేతలు ఇటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళు గతంలో కూడా ఇటు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామని చెప్తున్నారు. సో మిగతా వాళ్ళు కూడా పార్టీ నుంచి వీడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇటు అధిష్టానం స్పందిస్తుంది అనుకోవచ్చా? ఇటు ఝాన్సీ రెడ్డి వల్లే మేము పార్టీ మారుతున్నాం, ఆమె తీరు బాగాలేదు కాబట్టి మేము పార్టీ మారుతున్నామని చెప్తున్నారు. సో ఆవిడతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఈ వ్యవహారము పాలకుర్తి నియోజకవర్గం లోపల దాదాపు ఎన్నికలు ముగిసిన 6 నెలల నుంచి కూడా ఒక వర్గ పోరు మొదలైంది. అందులోపల ఝాన్సీ రెడ్డి తాను బీఆర్ఎస్ బీజేపీ పార్టీని తెచ్చుకున్న వాళ్ళు ఒక వైపు అయ్యారు, మరోవైపు గత 10-15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన నేతలంతా కూడా మరొక వర్గం. ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగినప్పుడు ఇద్దరిని కూడా సముదాయించుకొని కాంప్రమైజ్ చేసుకొని ముందుకెళ్ళాల్సిన ఝాన్సీ రెడ్డి పూర్తిగా తన వెంట వచ్చినటువంటి నాయకులకే పెద్దపీట వేయడము, తన కోసం కష్టపడే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడంతో సో రెండు వర్గాల మధ్య పూర్తి స్థాయిలో ఒక అసంతృప్తి జాలలు తగులుతున్నాయి. దీంతోనే కొద్ది రోజుల నుంచి కూడా కీలక నేతలంతా కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఒక్కటయ్యారు. అటు తొర్రూరు మార్కెట్ చైర్మన్, అదేవిధంగా తిరుపతి రెడ్డి ఆధ్వర్యం లోపల నేతలంతా ఒక్కటి కావడం జరిగింది. వీళ్ళంతా అధిష్టానం దాదాపు గాంధీ భవన్ వరకు కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇక దేవరూపల మండలానికి సంబంధించి కృష్ణమూర్తి కూడా దాదాపు 2000 మంది నేతల సంతకాలు తీసుకున్నారు అధిష్టానం. అయినా కూడా ఇప్పటి వరకు ఝాన్సీ రెడ్డి తీరులో మార్పు రాలేదు. అధిష్టానం కూడా తాను మహిళ కాబట్టి తనకి ఏం చెప్పలేకపోతున్నామంటూ కూడా కొంత వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండడంతో ఈ సీనియర్ నేతలంతా కూడా ఝాన్సీ రెడ్డి వ్యతిరేక వర్గంగా ఏర్పడి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ వర్గం ఉంది. సో వాళ్ళంతా కూడా రెబల్ క్యాండిడేట్ లో రంగంలో దించుకొని ఝాన్సీ రెడ్డి తీరు ఏ విధంగా ఉందని ఎన్నికల్లో తెలుసుకున్నామంటే కూడా ఒక సీనియర్ నేతల వర్గం ఉంది. సో మరోవైపు గ్రామాలకు సంబంధించినటువంటి మండలాల్లో ఉన్నటువంటి నేతల బీజేపీ నేతలంతా కూడా ఝాన్సీ రెడ్డిని ఎదుర్కోలేక ఝాన్సీ రెడ్డి తీరుతో విధిస్తున్నటువంటి నేతలంతా కూడా ఆల్టర్నేటివ్ ఓవైపు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళేందుకు వీళ్ళంతా సిద్ధమవుతుంది. సో ఇదంతా దాదాపు ఇబ్బంది 1 ఇయర్ నుంచి కూడా జరుగుతూ ఉంది. దాదాపు 4 నెలల నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి ఇంట్లో సైలెంట్ గా ఉన్న నేత కూడా నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతూ పార్టీ శ్రేణులందరినీ కూడా బీఆర్ఎస్ చేసుకుంటారు. సో ఇట్లాంటి సందర్భంలోనైనా ఝాన్సీ రెడ్డి కానీ అధిష్టానం కానీ దృష్టి పెట్టాల్సి ఉండేది. కానీ ఝాన్సీ రెడ్డి ఎవరు తనతో చెప్పే అవసరం లేదంటూ అధిష్టానం కూడా కొంత మొండిగా వ్యవహరిస్తుంది కాబట్టి తనకు ఎవరు చెప్పట్లేనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యం లోపల ఝాన్సీ రెడ్డి పూర్తిగా పార్టీ భ్రష్టు పట్టించే ప్రయత్నమే చేస్తుంది. ఇందులో ఉండొద్దనేటువంటి ఆలోచనతోనే నేతలంతా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా మరికొద్ది రోజుల్లోనే అటు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి దీనిపై ఇప్పటికైనా చేయదాటే పరిస్థితి ఉంది కాబట్టి అధిష్టానం పట్టించుకుంటుందా, అధిష్టానం దృష్టి పెట్టడం లేదా అని కూడా చూడాలి. ఇక ఝాన్సీ రెడ్డి స్పందన ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ వేణు. సో మొత్తానికి చూడొచ్చు ఇటు పాలకుర్తికి సంబంధించిన కాంగ్రెస్ నేతలైతే ఒక్కొక్కరుగా ఇటు కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఇటు కాంగ్రెస్ కి ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇటు ఝాన్సీ రెడ్డి వ్యవహారం వల్లనే మేము ఈ విధంగా పార్టీ నుంచి వీడిపోతున్నాము, ఇటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాము అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి.